శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 32 పరుగుల తేడాతో షాకింగ్ ఓటమిని చవిచూసింది. దీంతో ఆగస్టు 7న జరగబోయే మూడో వన్డేలో ఖచ్చితంగా గెలిచి సిరీస్ చేజారకుండా సమం చేయాలి అని కోరుకుంటోంది. ప్రస్తుతం వన్డే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న భారత జట్టు ఈ సిరీస్ ఓడిపోతే ఘోర పరాభవం అనే చెప్పాలి. అందుకే రోహిత్ సేన ఈ మ్యాచ్లో గెలుపు కోసం టీమిండియా తుది జట్టులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రోహిత్, గంభీర్ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మూడో వన్డేలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి 2 ఓడిఐలలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల పేలవ ప్రదర్శన తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం భారత జట్టు మేనేజ్మెంట్ ప్లేయింగ్ 11లో అనేక మార్పులు చేసే అవకాశం ఉంది. 22 ఏళ్ల పరాగ్ నమ్మకమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్. దానికి తోడు నాణ్యమైన స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. జూలై 27న పల్లికెరెలో భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20లో అతను 5 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకలో పిచ్చులు స్పిన్ కు బాగా అనుకూలం. ఈ స్పిన్ పిచ్లపై దూబే పెద్దగా ఆడడం లేదు. అదే సమయంలో అతడొక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ఈ నేపథ్యంలో దూబే స్థానంలో రియాన్ పరాగ్ రానున్నాడు. ఇక కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా మొదటి 2 వన్డేలలో పెద్దగా ప్రభావం చూపలేదు. మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రాహుల్ కంటే పంత్ చివర్లో స్కోరు వేగాన్ని పెంచగలడు అనే ఉద్దేశంతో అతడికి తుది జట్టులో అవకాశం దక్కనుంది. దాంతోపాటు మూడో వన్డేలో పేసర్ ద్వయం మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఇద్దరు ఈ సిరీస్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. అయితే స్పిన్ పిచ్లపై శ్రీలంకను కట్టడి చేయడానికి జట్టులో చేసిన 2 మార్పులతో పాటు అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్ యాదవ్, రియాన్ పరాగ్ల స్పిన్ బౌలింగ్ ను వాడుకోవాలని భారత జట్టు వ్యూహం. మరి ఈ ప్లాన్ ఏ మేరకు పనిచేస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.